దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనం జీవించాలి అంటే దేవుని వాక్యము మన పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో వెలుగు జీవితము అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అంటే ప్రియులారా ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యము లేకపోతే లోకంలో మనం వెలుగు జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేము. ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రహించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తాడు. ప్రయత్నం ఉంటే నీకు అసాధ్యమైన నీ దగ్గరకు వచ్చి మరి వాక్యం ప్రకారముగా నడిపించడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. అదే నీలో ప్రయత్నం లేదనుకో దేవుడు రాలేడు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారం జీవించాలని ప్రయత్నం లేకపోతే యేసయ్య నీ దగ్గర రాలేడు. కాబట్టి మనకేం కావాలి? దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలని కోరిక, ప్రయత్నం కావాలి. కాబట్టి పిల్లరా అటువంటి ప్రయత్నం ఎవరైనా చేయగలుగుతున్నారా? చేయండి. దేవుని వాక్యం మించిన వాక్యం భూలోకంలో ఎక్కడా లేదు. దేవుడు సూపర్ పవర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు. ఒక్క మాటతో ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ప్రియులారా. సమస్త సృష్టిని నిర్మించిన దేవుడు ప్రియులారా. దేవుని వాక్కుల శక్తి ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము గ్రహించాలి. గ్రహించకపోతే ఏమవుతుంది? గ్రహించలేదనుకో, దేవుని వాక్యాన్ని మనం గ్రహించలేదనుకో ఏమవుతుంది? మన జీవితం వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకుని పోతాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. యేసుప్రభువే చెప్తారు డైరెక్ట్గా.